బహుముఖ బనారస్ చాప్టర్ నెంబర్ 25 అఘోరాలు. రచన కిల్లాడి సత్యనారాయణ గారు. గాత్రం కేపీ కలిదిండి. అఘోరాలు. నా ఇంటర్ క్లాస్మేట్ శ్రీనివాస్ కాశీ వస్తానన్నాడు. నాకు అఘోరాలను చూపించాలన్నాడు. కుటుంబంతో వచ్చాడు. వస్తూనే పద వెళ్దాం అన్నాడు శ్రీనివాస్. విశ్వనాథ గుడికా అన్నాను. కాదు, అఘోరాల దగ్గరకు అన్నాడు. కొన్ని సినిమాల్లో సీరియల్లో చూసి తనకు ఈ కోరిక కలిగిందన్నాడు. వీరి గురించి గూగుల్లో చదివాడట. దేశంలో అత్యధిక అఘోరాలు కాశీలోనే ఉన్నారన్నాడు. అందరం బయలుదేరాం. నేను ఈ మధ్యనే శ్రీ స్వామినాథ పాండే గారు రాసిన అఘోరా పురుష్ హిందీ నవల చదివాను. చాలా బాగుంది. దారిలో అన్నాను వాడితో. శ్రీ స్వామినాథ పాండే గారు ప్రముఖ కవి. వీరు అనేక గేయాలు, కథలు, విమర్శలు, నవలలు, నాటకాలు రాశారు. వీరు ప్రొఫెసర్ ఇండీవర్ పాండే గారి నాన్నగారు. ఇండీవర్ గారు నాకు మిత్రులు. నాకు హిందీ రాదుగా, నువ్వే దానిలో సారాంశం చెప్పు అన్నాడు. సరే, ఆయన బాబా కీనారాం గురించి రాశారు. అఘోరాల గురించి నాకు తెలిసింది చెబుతాను విను అని చెప్పాను. కాశీ సన్యాసులు, యోగులకే కాదు, సాధకులకు, అఘోరాలకు కూడా ప్రసిద్ధే. సాధన తపస్సులతో ఇక్కడ కొందరు అలౌకిక శక్తులు పొందారు. వాటిని కొందరు కట్టుకథలని కొట్టిపారేస్తారు. కొందరు కథలుగా వింటారు. కొందరు మహిమలని పూజిస్తారు. ఎవరు ఎలా చూస్తే వాళ్లకు అలా కనబడతారు. గమనిస్తే కాశీ అంతా ఒక అఘోరా సిద్ధిపీఠమే. దీనికి కేంద్రస్థానం మహాశివుడు. అవధూతేశ్వర భగవానుడు శివుడు. అందుకే కాశీని మహాశ్మశానం అంటారు. అఘోరాలు శివశక్తిని ఆరాధిస్తారు. అలాంటి మహిమగల అఘోరా తపస్వి బాబా కీనారాం. ఆయన మహిమలు కథలుగా సుదూరాలకు వ్యాపించాయి. ఆయన బెనారస్ దగ్గర రామ్గఢ్లో క్రీస్తు శకం 1601లో పుట్టారు. బాల్యం నుండి వైరాగ్యంతో ఉండేవారు. ఆయనకు బాల్య వివాహం చేశారు. పెళ్లి మరుసటి రోజు భార్య చనిపోతుంది. ఇల్లు విడిచిపెట్టారు. రాంగఢ్లో పెద్ద పీఠం ఉంది. ఛట్ పర్వతానికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతనలో దేశాటన చేశారు. సంత్ శివరామును కలిశారు. ఆయన రామానుజ సాంప్రదాయపు గురువు. ఆయన నుండి దీక్ష తీసుకున్నారు. తిరుగుతూ గాజీపూర్ జిల్లాలోని ఒక ఊరిలో ఆగారు. అక్కడ ఒక వృద్ధురాలు ఏడుస్తుంది. అప్పు తీర్చలేని కారణంగా తన కొడుకును జమీందారు తీసుకెళ్లాడంది. కీనారాం అక్కడకు వెళ్లారు. పిల్లాడిని కట్టిన చోట తవ్వి తనకు రావలసిన సొమ్ము తీసుకోమన్నారు కీనారాం. భూమిలో ఆ డబ్బు చూసి బాబా కాళ్లమీద పడ్డాడు జమీందారు. ఆ పిల్లాడు కీనారాం శిష్యుడయ్యాడు. ఆయనతో పాటు గుజరాత్లోని గిర్నార్కు వెళ్లాడు. అతన్ని బీజారాం అని పిలిచారు కీనారాం. గిర్నార్ పర్వతం మీద భగవాన్ దత్తాత్రేయ ఆశీర్వాదం తీసుకున్నారు కీనారాం. అఘోరాగా మారారు. భిక్షాటన చేస్తూ కాశీ వచ్చారు. హరిశ్చంద్ర ఘాట్లో అఘోరా గురువు కాళూరాంని కలిశారు. అఘోరా సాధన చేశారు. కీనారాం బాబా రామ్నగర్ వచ్చినప్పుడు కాశీరాజు చేత్ సింగ్ దగ్గరకు నేరుగా వచ్చారు. రాజుగారికి నమస్కారం చేయలేదు. అందుకు ఆగ్రహించారు. నాకు చాలా ఆకలిగా ఉంది అని బాబా రాజుగారిని అడిగారు. రాజుగారు అతని వంక అసహ్యంగా చూశారు. కోట వెనుక ఒక శవం పడుంది, దాన్ని తెచ్చి బాబాకి ఇవ్వండి అని సేవకులకు చెప్పారు. సేవకులు భయంతో రాజుగారి వైపు చూశారు. బాబాను ఎగతాళి చేయడం మంచిది కాదని చెప్పారు. నేను రాజును, వాడు బికారి. నా ముందుకు వచ్చినప్పుడు నమస్కారం చేయాలన్న సంస్కారం కూడా లేదు అని రాజుగారు కోపంతో మళ్లీ ఆదేశించారు. చేసేది లేక వాళ్లు వెళ్లి శవాన్ని తీసుకొచ్చారు. ఆలస్యం దేనికి బాబా? భోజనం వచ్చింది, ఆరగించండి అన్నారు రాజుగారు. తన ఒంటి మీదున్న సిల్క్ వస్త్రం తీశారు బాబా. దానితో శవాన్ని చుట్టి కొంతసేపు ఉంచారు. ఆ తర్వాత వస్త్రాన్ని తీశారు. శవం పంచభక్ష పరమాణంగా మారిపోయింది. మిఠాయిలు, కూరలు, రొట్టె, అన్నం. అది చూసిన రాజుగారు బాబా కాళ్లమీద పడి క్షమాపణ అడిగారు. బాబా క్షమించారు. రాజుని, పేదని కీనారాం బాబా సమదృష్టితో చూస్తారు. అందరికీ శివుడు ఆశీస్సులు సమానమని బోధిస్తారు. బెనారస్లోని శివాలలో బాబా కీనారాం ఆశ్రమం ఉంది. చాలా పెద్ద ప్రాంగణం. ఇది కీనారాం గారి తపోస్థలి. దీన్ని క్రీమ్ కుండ్ అంటారు. సంత్ కీనారాం మంచి కవి, నిత్య సాధకుడు.
ఆయన పొందిన జ్ఞానాన్ని వివేకసారం, రామగీత, రామ్ రసాల్, గీతావళి వంటి గ్రంథాల ద్వారా ప్రజలకు అందించారు. ఆయన తాత్విక దృష్టి విశాలమైంది. వివేక్ సార్ గ్రంథంలో ఇది స్పష్టంగా తెలుస్తుంది. బ్రహ్మ రూప్ మన్ విరత్ కరి. అహంకార్ బీను ఠాని. ఎప్పుడైతే సాధకుడు ఈ సంపూర్ణ దృశ్యాదృశ్య జగత్తును విడిచి అహంకారరహిత స్థితిని పొందుతాడో అప్పుడు సమాధిని సాధిస్తాడు, ఆత్మజ్ఞానం పొందుతాడు. అదే బ్రహ్మజ్ఞానం. అది సామాన్య జ్ఞానం కంటే భిన్నమైనది. అఘోరా సాధన తత్వం ఇందులో ఇమిడి ఉంది. ఆయన భగవంతుణ్ణి తప్ప మరే అధికారాన్ని అంగీకరించలేదు. దైవాధికారానికి మాయ అడ్డుపడుతుంది అంటారు. ఈ విషయాన్ని ఆయన ఉన్మునిరామ్ గ్రంథంలో స్పష్టపరిచారు. బ్రహ్మ భువన్ చిత్ బ్రహ్మహే. సృష్టి అంతా బ్రహ్మస్వరూపమే, అలాగే చైతన్యం కూడా. సమస్త జీవరాశులు, పదార్థాలు బ్రహ్మ నుండి పుట్టినవే. శత్రువులు, స్నేహితులు కూడా. అలాగే ఈ భూమి కూడా. బ్రహ్మమొక్కటే సత్యం, మిగిలినదంతా మాయ. ఈ పద్యం అద్వైత వేదాంతానికి కేంద్ర సూత్రం. ఆయన కులమతాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. మేము క్రీమ్ కుండుకు వెళ్ళాం. పెద్ద సింహద్వారం. లోపలికి వెళ్ళాం. చాలామంది భక్తులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అక్కడ అఘోరా బాబాల సమాధులున్నాయి. వీటిలో ముఖ్యమైనది కీనారాం బాబా సమాధి. ఇక్కడ ఒక చింత చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మలకు చాలా గబ్బిలాలు వేలాడుతుంటాయి. ఎన్నో ఏళ్ల నుండి అవి అలాగే ఉన్నాయి. చెట్టుకు నల్లని గొడుగులు వేలాడినట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం క్రీమ్ కుండు పీఠాధిపతి బాబా సిద్ధార్థ గౌతమ్ రామ్. బనారస్కు 50 కిలోమీటర్ల దూరంలో హరిహరపూర్ గ్రామం ఉంది. అక్కడ బాబా కీనారాం తపస్సు చేశారని చెప్పారు. అక్కడకు మా బ్యాచ్మేట్ దేవదత్త భార్య మాధురి మమ్మల్ని ఆహ్వానించారు. సకుటుంబంగా వెళ్ళాను. వాళ్ళ చిన్నాన్న ఉన్నారు. ఆయన కీనారాం సాంప్రదాయం తీసుకున్నారు. మాకు అక్కడ స్థల ప్రాధాన్యతను వివరించారు. గోమతీ నదిలో వరద వచ్చిందంట. అది కీనారాం తపోస్థలిని ముంచేందుకు ముందుకొచ్చిందట. నువ్వు నన్ను ముంచేస్తావా అన్నారట బాబా. అంతే, నది తన మార్గం మార్చుకుంది. అక్కడ ఎల్ ఆకారపు వంపు తిరిగింది. చూడండి అంటూ ఆయన మాకు చూపించారు. అక్కడ రావి చెట్టు కింద మాకు భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్నాం. అఘోరా ఎవరు అని అడిగాను. అఘోరాలను ఔఘట్, అవధూత్ అని కూడా పిలుస్తారు. కాపాళిక్, ఔలిక్, మలంగ్ అని కూడా అంటారు. పూర్ణ జ్ఞానం పొందిన యోగికి వస్తువుల్లో భేదాలుండవు, విచక్షణ చూపించరు. వీరినే అఘోరా అంటారు. శివ మహిమలో పుష్పదంత్ ఇలా రాశారు: అఘోరాన్న పరో మంత్రోం నాస్తి తత్వం గురోహ్ పరం ఏ. అంటే అఘోరా తంత్రం, మంత్రం, తాంత్రిక క్రియ ఒక్కటే కాదు. ఇది ఒక ధర్మము, మతము, శాఖో కాదు. ఇది గురువు ద్వారా ఆత్మను పరమాత్మతో కలిపే ఒక సాధన. అఘోరా అంటే ఘోరం కానిది, అంటే ఘోరం, కఠినం, జటిలం కానిది, సహజ, సరళమైనది. అఘాన్ని ఏదైతే దూరం చేస్తుందో అదే అఘోరా అంటారు భగవాన్ రామ్. అఘం అంటే పాపం అని వివరించారు వాళ్ళ చిన్నాన్న. సత్య, కాశీలో ఇంకేం అఘోరా పీఠాలున్నాయి అని అడిగాడు. వాడు నన్ను సత్య అని పిలుస్తాడు. కాశీలో 3 అఘోరా సిద్ధపీఠాలున్నాయి. 1 ఔఘడనాథ్ కి తకియా, కబీర్ చౌరాహా. 2 క్రీంకుండ్, శివాలా. 3 సర్వేశ్వరి సమూహ సిద్ధపీఠం, పడావ్. ఈ పీఠాలన్నింటిలో శ్మశానం నుండి తెచ్చిన కట్టెలతో ఎప్పుడూ అగ్గి వెలుగుతూ ఉంటుంది. దీన్ని ధూని అంటారు. ఇది 24 గంటలు వెలుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ సమాధికి పూజ చేస్తారు. ఈ సమాధుల పైన లింగాకారంలో ఉన్న యంత్రం ఉంటుంది. దీన్ని పూజిస్తే శక్తులు ప్రాప్తిస్తాయని నమ్ముతారు అన్నాను. మధ్యాహ్నం 2 అయింది. భోజనానికి ఇంటికొచ్చాం. మీ ఇల్లు రాజుల కోటలా ఉంది. దీన్ని కాశీరాజు కట్టించారా? బంగ్లా పోర్చుకోలో నిలబడి నలువైపులా చూస్తూ అడిగాడు. దీన్ని 1868లో దర్బంగా రాజు నిర్మించారు. మొదట్లో బ్రిటిష్ మెడికల్ ఆఫీసర్ ఉండేవారు. 1920 నుండి దీనిలో డిఐజీ ఉంటున్నారు. మొత్తం 8 హెక్టార్లలో ఉంది అని చెబుతూ వాడికి ఆ ప్రాంగణంలో ఉన్న మామిడి, ఉసిరి చెట్లు, కూరగాయల పంట చూపించాను. భోజనానికి లోపలికి వెళ్ళాం. విశాలమైన హాలు, సోఫాలో కూర్చున్నాం. దీనిలో 3 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టొచ్చు. ఎత్తైన పైకప్పు వైపు తేరిపారా చూస్తూ అన్నాడు శ్రీనివాస్. భోజన హాలులోకి వెళ్ళాం. ఇదేంట్రా బాబు,
మల్లేశ్వరి సినిమాలో డైనింగ్ టేబుల్లా ఉంది ఈ టేబుల్. ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ భోజనం ప్రారంభించాడు శ్రీనివాస్. సాయంత్రం మరొక అఘోరా పీఠానికి బయలుదేరాం. ఔఘడనాథ్కి తకియా 2022 నాగపంచమి. ఇక్కడ అఖాడాలో కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. మిట్టూ పహిల్వాన్ 2 చేతులతో ముళ్ళగదలు తిప్పుతూ ప్రదర్శన ఇస్తున్నాడు. అప్పుడు నేను నా మిత్రుడు వెళ్ళాం, చూశాం. ఆ పీఠం మహంత్ భాస్కరానందగిరి గారిని కలిశాం. ఆయన ఆ పీఠం గురించి చెప్పారు. ఈ పీఠం వద్ద మొదటి అవధూత మహారాజ్ బ్రహ్మనాథ్ సిద్ధి పొందారు. ఈయన గురు గోరఖనాథుకు సమకాలీకులు. ఈ పీఠంలో ఇప్పటి వరకు 13 మంది ఔఘడానాథులున్నారు. వీరందరి సమాధులు ఇక్కడున్నాయి చూడండి అంటూ మాకు సమాధులు చూపించారు. ఈ పీఠం కబీర్ చౌరా వద్ద ఉంది. ఇక్కడ బ్రహ్మనాథ్, శృభంగనాథ్, మాసననాథ్, శ్యామ్గిరి, సవాయినాథ్, గగన్నాథ్, రుద్రనాథ్, గుప్తనాథ్ మొదలైన అఘోరాల సమాధులున్నాయి. ఈ పీఠంలో శ్మశానం నుండి తెచ్చిన కట్టెలతో ఎప్పుడూ అగ్గి వెలుగుతూ ఉంటుంది. అక్కడ ఒక బావి ఉంది. దానిలో నీళ్లు తాగితే పచ్చకామెర్లు నయమవుతాయని చెప్పారు. మహారాజ్జీ, ఈ పీఠానికి ఔఘడనాథ్కి తకియా అన్న పేరు ఎలా వచ్చింది అని అడిగాను. తకియా పదాన్ని ఇస్లాంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. హిందూ ధర్మంలో ఒక గద్దికి వాడటం నేను మొదటిసారి వింటున్నాను. ఔరంగజేబ్ బనారస్పై దండెత్తాడు. అక్కడున్న అనేక దేవాలయాలు కూల్చాడు. కాశీ విశ్వనాథ మందిరాన్ని కూడా నేలమట్టం చేశాడు. అక్కడ జ్ఞానవాపి మసీదు నిర్మించాడు. ఆ తరువాత కబీర్ చౌరా వీధికి వెళ్ళాడు. అక్కడ నిర్జన స్థలంలో కట్టిన ఒక కుటీరానికి వెళ్ళాడు. ఆ కుటీరంలో ఒక సమాధి ఉంది. అది బాబా బ్రహ్మనాథ్ సమాధి. అందుకనే దీనిని బ్రహ్మనాథ్ మడి అనేవారు. కొందరు అఘోరాలు సమాధి ముందు భజనలు చేసుకుంటున్నారు. ఆ అఘోరాలను చూసి ఔరంగజేబు ఆగ్రహించాడు. ఆ సమాధి పేరు విని ఉగ్రుడయ్యాడు. వెంటనే ఆ సమాధిని కూల్చేయమని ఆదేశించాడు. అతని అనుచరులు కూల్చేందుకు వెళ్లారు. అప్పుడు ఔరంగజేబు కంటిచూపు పోయింది. ఆయన చాలా భయపడిపోయాడు. అక్కడున్న అఘోరాలను అడిగాడు. ఇది బాబా బ్రహ్మనాథ్ మహిమని తెలుసుకున్నాడు. క్షమాభిక్ష కోరడంతో అతనికి చూపు తిరిగి వచ్చింది. ఔరంగజేబ్ బ్రహ్మనాథ్ భక్తుడయ్యాడు. మహంత్ చాలా భావోద్వేగంతో చెబుతున్నాడు. ఈ కథ మాకు చాలా ఆసక్తి కలిగించింది. ఉత్సాహంగా వింటున్నాం. మహంత్ గారు దోసిటతో మంచినీళ్లు తాగారు. మహంజీ అని నేను అడగబోయాను. నాకు గుర్తుంది. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందనేగా అన్నారు మహంత్. అవును మహారాజ్జీ అన్నారు. ఔరంగజేబు బ్రహ్మనాథ్కు భవ్య మందిరాన్ని కట్టించాలనుకున్నాడు. 7 స్తంభాలతో బ్రహ్మనాథ్ సమాధికి పైకప్పు నిర్మించాడు. ఈ నిర్మాణం తర్వాత ఈ స్థలానికి ఔఘడనాథ్కి తకియా అని ఔరంగజేబు పేరు మార్చాడు అని వివరించారు మహంత్. బాబా, అఘోరాలకు శక్తులు ఎలా వస్తాయి అని అడిగాను. వీరు యోగా, ధ్యాన, తపస్సుల ద్వారా ఇంద్రియాలను జయిస్తారు. మంత్ర, యంత్ర, తంత్రాల ద్వారా శక్తులు సాధిస్తారు. వీటిని సిద్ధులు అంటారు. వీరికి ఫలాపేక్ష ఉండదు. దేనికి భయపడరు, దేనికి బాధపడరు. భవబంధాలను దాటిన వాళ్ళు అఘోరాలు. సర్వసంగ పరిత్యాగులు. వీరు శ్మశానంలోనే ఎక్కువగా గడుపుతారు. అది విరక్తిని పెంచుతుంది. ఆ విరక్తి మోహంను పోగొడుతుంది, అహం పోగొడుతుంది, భయం పోగొడుతుంది, విముక్తి ఇస్తుంది. అందుకే అఘోరాలకు శ్మశానమే దేవాలయం. అఘోరాలు పుర్రె మీద కూర్చుంటారు. ఒళ్లంతా భస్మం పూసుకుంటారు. ధ్యానం చేస్తారు. జపస్థలం చుట్టూ ఒక చక్రం గీస్తారు. దీన్ని కిలానా అంటారు. జపం చేస్తున్నప్పుడు ఏ దుష్టశక్తులు ఈ చక్రం దాటి రావు. దీనిని ముండ సాధన అంటారు అని వివరించారు బాబా. బాబా, అఘోరాలు ఎన్ని రకాలు అని అడిగాను. బాబా నా వైపు అదోలా చూశారు. సన్నగా నవ్వారు. అవధూతల్లో రకాల. అందరూ ఆదిశక్తినే ఆరాధిస్తారు. అందరూ పంచభూతాల్లో జీవిస్తారు. పంచతత్వాలను సేవిస్తారు. అయినా వీరి పద్ధతుల్ని బట్టి 4 రకాలుగా చెప్పుకోవచ్చు. బ్రహ్మావధూత్, శైవావధూత్, భక్తావధూత్, హంసావధూత్ అని వారి పద్ధతుల గురించి చెప్పారు. బాబాకు మేమిద్దరం నమస్కరించాం. సెలవు తీసుకున్నాం. అక్కడ నుండి మేం అఘోరాలు స్వేచ్ఛగా తిరిగే ఘాట్లకు వెళ్ళాం. మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్లకు వెళ్ళాం. అక్కడ కొందరు అఘోరాలను చూశాం. జులపాలు జుత్తుతో ఉన్నారు. మెడలో కపాలమాల వేసుకున్నారు. ఒకరిద్దరు దిగంబరంగా ఉన్నారు. మిగతా అందరూ లంగోటీతో. కొందరు చిలం పీలుస్తున్నారు. కొందరు గాంజా, భాంగ్ సేవిస్తున్నారు. ఒళ్లంతా భస్మం పూసుకున్నారు. వాళ్ళు దేన్నీ అసహ్యించుకోరు, దేన్నీ యావగించుకోరు. క్రతువులు చెయ్యరు, కర్మకాండలు పాటించరు.
ఆచార సంప్రదాయాలు అనుసరించరు, తప్పొప్పులు నమ్మరు. అది మాంసమైనా గాని, మద్యమైనా గాని, మాటైనా గాని, మంత్రమైనా గాని. ఉంటే తింటారు, లేకుంటే పస్తుంటారు. వీలైతే మఠంలో, లేకుంటే శ్మశానంలో పడుకుంటారు. హీనంగా దేన్ని చూడరు. పవిత్రం అపవిత్రం అంటూ ఉండవు. అన్నీ ఆదిశక్తి సృష్టే. వాళ్ళు కష్టనష్టాలకు అందరు, సుఖదుఖాలకు చిక్కరు. ఎక్కడ ఏది ఎలా దొరికితే అలా నిరపేక్షా భావంతో ఉంటారు. ఇది వాళ్ళ సహజ స్థితి. వీరు అద్వైతులు. భిన్న ధృవాలను కలిపి జీవిస్తారు. చావు బ్రతుకు, అందం అసహ్యం, మంచి చెడు అన్నీ ఒక్కటే. ద్వంద్వాలను దాటి జీవిస్తారు. సృష్టి అంతా ఒక్కటే. ఆత్మ పరమాత్మ ఒక్కటే. అన్నీ శక్తి స్వరూపాలే. నా మిత్రుడు విశాఖపట్నం వెళ్ళిపోయాడు. సర్వేశ్వరి సిద్ధిపీఠం అఘోరేశ్వర బాబా భగవాన్ రామ్ దీన్ని 1961లో వారణాసిలోని పడావ్ వద్ద స్థాపించారు. సమాజ సంక్షేమం దీని లక్ష్యం. ప్రపంచంలో ఎన్నో అన్వేషణలు జరిగాయి. వీటన్నింటికీ మూలం సర్వశక్తి, జగమంతా వ్యాపించి ఉన్న ఈశ్వరుడు. అదే సర్వేశ్వరి. సమూహ అంటే సమాజం. ఇక్కడ కూర్చుని సమస్యలు చర్చిస్తారు. కులమత భేదాలు లేకుండా అందరికీ సర్వేశ్వరి సమూహ సేవ చేస్తుంది. భగవాన్ రామ్ 1937లో బీహార్లో జన్మించారు. 14 ఏళ్ల వయసులో కాశీ వచ్చారు. ఆయన క్రీంకుండ్ పీఠాధిపతి బాబా రాజేశ్వర రామ్ నుండి సిద్ధి పొందారు. వీరు తెల్లబట్టలు ధరించేవారు. భగవాన్ రామ్ గారు సిద్ధిపీఠంలో కొత్త ఒరవడి తీసుకొచ్చారు. యజ్ఞ యాగాదులు మంత్రతంత్రాలకే సిద్ధిపీఠం పరిమితం కాకూడదు. అది మానవ సంక్షేమ కార్యక్రమాలను కూడా నిర్వహించాలన్నారు. ఫలితంగా పడావ్లో ఇది అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. పెద్ద కుష్ఠుసేనా కేంద్రం. ఆయుర్వేద పద్ధతిలో ఎక్కువ కుష్ఠురోగుల్ని నయం చేసినందుకు ఈ సంస్థను గిన్నిస్ బుక్ గుర్తించిందని వర్ధమాన పీఠాధిపతి అఘోరా సంభవరాం నాతో అన్నారు. వరకట్నానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. వృద్ధాశ్రమం నడుపుతుంది. ఈ సిద్ధిపీఠంలో మద్యం, మాంసం, గంజాయి, భాంగ్ నిషేధించారు. ఆ ఆశ్రమంలో వృద్ధులకు, కుష్ఠురోగులకు మిఠాయిలు పంచి హోళీ జరుపుకోవాలని వెళ్ళాను. అక్కడ ఉధమ్ సింగ్ గారు కలిశారు. ఆయన న్యాయశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్. గత 20 ఏళ్లుగా అఘోరా మార్గంలో నడుస్తున్నారు. సమాధి స్థల నిర్వహణ ఆయనే చూస్తున్నారు. సమాధి ప్రాంగణం గంగానది ఒడ్డున ఉంది. డోమ్ శైలిలో ఉన్న భవంతి కింద అవధూత భగవాన్ రామ్ సమాధి ఉంది. ఈ ప్రాంగణంలో ఒక పాఠశాల, వృద్ధాశ్రమం, నేచురోపతి చికిత్సాలయం ఉన్నాయి. ఇది 15 ఎకరాల్లో ఉంది. రోడ్డుకు మరోవైపు గ్రంథాలయం, గోశాల, కుష్ఠురోగ కేంద్రం, వాళ్లకు వసతి ఉన్నాయి. ఉధమ్ సింగ్ గారు నన్ను వర్తమాన అఘోరా బాబా వద్దకు తీసుకెళ్లారు. ఆయన పేరు బాబా గురుపత్ సంభవ్ రామ్. కాషాయ వస్త్రాలలో ఉన్నారు. ఆశ్రమం చేస్తున్న సేవ గురించి చెప్పారు. జనవరి 7, 2023న గౌరవనీయులైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు ఈ పీఠానికి వచ్చారు. ఇక్కడ ఆయుర్వేద నేచురోపతి ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. వారితో పాటు నేను కూడా ఈ ప్రాంగణమంతా చూశాను. కాలంతో పాటు అఘోరాలు మారారు. ఇప్పుడు నగ్నంగా, అర్ధనగ్నంగా తిరగడం లేదు. కపాలాల్ని మెడలో ధరించడం లేదు. ఊడలుగా జుట్టు విడవడం లేదు. స్వచ్ఛమైన తెల్ల దుస్తులు ధరిస్తున్నారు లేదా కాషాయం. ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. కుష్ఠువ్యాధి కేంద్రాలు నడుపుతున్నారు. సమాజం కోసం కృషి చేస్తున్నారు. బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.